నమస్తే. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. జై హనుమాన్ జై శ్రీరామ్. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జహీరాపుర విఘ్నేశ్వర సహిత దక్షిణముఖ దాసాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు భక్త మండలి బాధ్యులు నున్న రాజేశ్వరి, ప్రధాన అర్చకులు చిట్టా శ్రీనివాస్ శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. వేడుకల్లో భాగంగా స్వామివార్లకు 54 కలశాలు, పంచామృతాలు, పండ్ల రసాలు, నదీ జలాలతో ప్రదర్శన, ప్రత్యేక అభిషేకం, కన్నుల పండుగలా నిర్వహించారు. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ దశమి జూన్ 1 శనివారం హనుమాన్ జయంత్యోత్సవం సందర్భంగా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకం, సహస్రనామార్చన, మంగళ నీరాజనాలు, కళ్యాణం, 11 గంటలకు మహాన్న ప్రసాద వినియోగం చేయనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో జన్మోత్సవం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు. కార్యక్రమంలో అర్చకులు చిట్టా ఆంజనేయ శర్మ, చిట్టా వేణుగోపాల శర్మ, భక్త మండలి సభ్యులు పోలేబోయిన రమేష్, పసుమర్తి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ సీతారామచంద్ర మహారాజుకి నమస్కారం. సకల భక్తులకి నమస్కారము. ఈ గుడి యొక్క పవిత్ర చాలా విశేషమైనది. అందుట్లో విశేషముగా నున్న నరసరావు గారు అలానే వారి భార్య సతీమణి ఈ యొక్క కార్యక్రమాలు నిండుగా చేస్తున్నారు. నేను ఈ గుళ్ళో చేపట్టి 40 సంవత్సరాల నుంచి వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. భక్తుల సహకారంతో ఈ యొక్క స్వామివారు నిండుగా దేవప్రియంగా వెలుగుతున్నారు. ఇంక ముందు కూడా వారి సహకారం ఉండాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు శ్రీనివాస్ శర్మ, ప్రధానార్చకులు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి విఘ్నేశ్వర సహిత దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం జహీర్పుర ఖమ్మం కిన్నసార్ని థియేటర్ పక్కన సందులో శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇక్కడ భక్తులందరికీ కూడా చాలా నమ్మకమైనటువంటి దేవస్థానము. స్వామివారికి నమస్కారం చేసుకొని ఎవరైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక మళ్ళీ పక్షం తిరిగేలోపుగా, అంటే 15 రోజులు తిరిగేలోపుగా ఆ స్వామివారి ఎంతటి కోరికనైనా, ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. అది న్యాయంగా ఉంది, ధర్మంగా ఉంటే ఖచ్చితంగా ఆ కోరికలన్నీ తీర్చే